ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 20వ వచనం. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడుగాక. ఆమేన్. హల్లెలూయా. దావీదు మహారాజు గారు మనకు ఈ విధముగా తెలియజేయుచున్నారు. దావీదు గారు చేసిన ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు, దేవుడు అంగీకరించారు. మరి నీవు నేను చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నారా లేదా అని మనము ఒకసారి పరీక్షించుకుందాం. మన ప్రార్థనలకు దేవుడి దగ్గర నుండి జవాబు రావటం లేదు అంటే మనము దేవునికి ఇష్టముగా జీవించుచున్నామా లేదా అని పరీక్షించుకుందాం. దేవునికి అయిష్టమైన కార్యములు ఏమైనా మనము చేస్తున్నామా లేక ఒక నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నామా అని ఒక్కసారి పరీక్షించుకుందాము. దేవునికి అయిష్టమైన కార్యములు మనము చేయకూడదు. నిత్యము దేవునికి భయభక్తులు కలిగి యథార్థముగా, నీతిగా, నిజాయితీగా, దేవునికి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన మనవులు ఆలకిస్తారు. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. మనకు ఎప్పుడు ఏది అవసరమో అది తగిన సమయమందు దేవుడు దయచేయగలరు. ఇంతవరకు మనలను క్షేమంగా కాచి కాపాడి మనము అడిగిన మనవులకు జవాబు దయచేసిన దేవునికి కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. ఈ వేకుని లేచి మీ వాక్యం విని అంగీకరించిన ప్రియ బిడ్డల పట్ల మీ కృప ఉంచండి. వారి పట్ల అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దయచేయండి. దావీదు మహారాజు ప్రార్థన మీరు అంగీకరించిన రీతిగా మా యొక్క ప్రార్థన ఆలకించండి. మేము ఎటువంటి విషయంలో మేము తప్పిపోయి ఉన్నామో మాకు తెలియచేయండి. అయ్యా, నిత్యము మీ యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా నడుచుకొనుట మాకు ఎంతో ధన్యత తండ్రి. మీ ప్రియ బిడ్డల యొక్క కొరతలు తీర్చండి. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. సరి అయిన ఉద్యోగం లేక, సరి అయిన పనులు లేక ఎంతమంది బిడ్డలు బాధపడుచున్నారో వారి పక్షమున అద్భుత కార్యములు జరిగించండి. వారు ఆశించిన ఉద్యోగము, వారు ఆశించిన పని దొరుకులాగన మీ కృప ఉంచండి. దీనులు మొర ఆలకించే దేవుడవు, మీకు స్తోత్రములు. పిల్లల చదువుల్లో, రాకపోకల్లో తోడుగా ఉండండి. క్షేమాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. చంటి బిడ్డలకు ఎండవేడిమి తగలకుండా మీ రెక్కల చాటున కాచి కాపాడండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. వృద్ధులను కాపాడండి. వారికి తగిన సహాయము దయచేయండి. దిక్కులేని వారికి కాపాడండి. వారికి కావాల్సిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.